రాజకీయాల్లో సినిమాల్లో ఇలా రెండు వేర్వేరు రంగాల్లో ఎలాంటి నేపథ్యము లేకుండా అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి తమ స్వయం కృషితో అద్భుత ప్రతిభతో అత్యున్నత స్థానాలకు ఎదిగిన ఇద్దరు అసామాన్యులైన తెలుగు తేజలను పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. వారిలో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కాగా మరొకరు తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్గా వెలుగొందుతున్న చిరంజీవి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2024కు గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి పొద్దుపోయాక ప్రకటించింది. ఆ జాబితాలో పద్మభూషణ్ కేటగిరీలో తెలుగువారు ఎవరూ లేరు. ఇక పద్మశ్రీ పురస్కారాలు తెలంగాణకు చెందిన 5గురికి, ఏపీకి చెందిన ఒకరికి దక్కాయి. తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో జనగాం ప్రాంతానికి చెందిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట్ జిల్లా దామోర్గిరి గ్రామానికి చెందిన ప్రముఖ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, తనకు మిగిలిన ఏకైక ఆస్తి అయిన ఇంటిని గ్రంథాలయంగా మార్చి 2 లక్షల పుస్తకాలను సమకూర్చిన డాక్టర్ కోరేళ్ల విఠలాచార్య, బంజారా జాతి జాగృతం కోసం పాటుపడుతున్న కేతావత్ సోమ్లాల్, యాదాద్రితో సహా పలు ఆలయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ స్థపతి వేలు ఆనందాచారి ఉన్నారు. అలాగే ఏపీకి చెందిన ప్రముఖ హరికథా కళాకారునికి దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన డి ఉమామహేశ్వరరావుకి కూడా కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. విద్య, వైద్యం, సాహిత్యం, కళలు, సామాజిక సేవ ఇలా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 132 మంది ప్రముఖులకు ఈ పురస్కారాలను కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 132 మందిలో 5గురిని పద్మ విభూషణ్, 17 మందిని పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. బీహార్కు చెందిన శాంతిదేవి పాసవాన్, శివన్ పాసవాన్ ద్వయానికి కళల విభాగంలో ఒకటి, కేరళకు చెందిన అశ్వతి తిరునల్ గౌరి, లక్ష్మీబాయి తంపురట్టి ద్వయానికి సాహిత్యం, విద్యా కేటగిరీలో ఒకటి చొప్పున పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులకు సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయని చెప్పొచ్చు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, అదేవిధంగా ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవులను దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ అవార్డు వరించింది. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 2024 సంవత్సరానికి గాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో 5 పద్మ విభూషణ్, అదేవిధంగా 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం, సామాజికవేత్త ఫిలప్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు అయినటువంటి బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజంతి మాలా బాలిని కూడా పద్మ విభూషణ్ వరించింది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వారికి తెలంగాణ, ఏపీ నుంచి మొత్తం 6గురికి ఈ అవార్డులు వచ్చాయి. తెలంగాణ నుంచి 5గురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమలాల్, వేలు ఆనందాచారి వీరి తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డుకి ఎంపిక కాగా ఏపీ నుంచి హరికథ కళాకారిణి డి ఉమామహేశ్వరి ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతలు 34 మందికి అన్సంగ్ హీరోస్ పేరిట పురస్కారం లభించింది. అంటే మట్టిలో మాణిక్యాలు పేరుతో వీళ్ళందరికీ కూడా ఈ అవార్డులు లభించాయి. అయితే దేశంలోనే 2వ అత్యున్నత పదవి అయినటువంటి ఉపరాష్ట్రపతి పదవిని అధిరోహించినటువంటి వెంకయ్య నాయుడుకి ఇప్పుడు దేశంలోనే
అత్యున్నత రెండో పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ దక్కటం ఇప్పుడు అందరికీ కూడా ఆనందాన్ని ఇస్తుంది. వెంకయ్యనాయుడు 2017లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై విజయం సాధించి దేశ 13వ ఉపరాష్ట్రపతి పదవిని కూడా అలంకరించారు. 2022 ఆగస్టు 10వ తేదీ వరకు కూడా ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో రాష్ట్రపతి చైర్మన్ గా కూడా ఆయన మెప్పించారు. ఇక సమాజ సేవలో ఇప్పుడు కొనసాగుతున్నారు. రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అందుకున్నటువంటి వెంకయ్యనాయుడు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ కూడా తరచూ తెలుగు రాష్ట్రాలకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నటువంటి వెంకయ్యనాయుడు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వెంకయ్యనాయుడు విద్యార్థి దశ నుంచే రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ గా పనిచేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో చేరి నెల్లూరు విఆర్ కాలేజీలో, అదేవిధంగా ఏఈలోని విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1972 జయాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. విజయవాడ, నెల్లూరు ఇట్లా అనేక ఉద్యమాలు కూడా చేపట్టారు. 1978లో తొలిసారిగా ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. 1980 నుంచి 1983 వరకు బీజేపీ అఖిల భారత యువజన సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత 1988 నుంచి 1993 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు పనిచేశారు. తర్వాత పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1998 ఏప్రిల్లో కర్ణాటక నుంచి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. పలు పార్లమెంటరీ బోర్డులో సభ్యునిగా చైర్మన్ గా కూడా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు 2000 సెప్టెంబర్ నుంచి 2002 జూన్ వరకు కూడా కేంద్రంలోని వాజ్పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2002 జూలైలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులై 2004 అక్టోబర్ వరకు కూడా ఆ పదవిలో కొనసాగారు. తర్వాత 2014లో మోదీ కేబినెట్ లో పట్టణాభివృద్ధి శాఖ, సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. తర్వాత 2017లో ఉపరాష్ట్రపతిగా ఆయన ఎంపికయ్యారు. తర్వాత మనం చూస్తూనే ఉన్నాం ఆయన చేసినటువంటి సేవలు. నిజంగా వెంకయ్యనాయుడు దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేనటువంటి పేరు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాషాయదారంలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వెంకయ్యనాయుడుకు ఈ యొక్క అవార్డు లభించడం అన్నది అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో ఇప్పుడు పద్మ విభూషణ్ కూడా చేరింది. గతంలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నటువంటి మెగాస్టార్ కు ఇప్పుడు పద్మ విభూషణ్ అందటం అభిమానులను అందరినీ కూడా ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తిందనే చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ గతంలో 2006లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. ఇప్పుడు పద్మ విభూషణ్ ప్రకటించింది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సాధారణ నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయినటువంటి మెగాస్టార్ తెలుగు సినీ తెరపై ఇంతవరకు కూడా ఈ మెగా విభూషణ్ చిరంజీవి ఎదిగారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1955 ఆగస్టు 25న జన్మించినటువంటి చిరంజీవి పునాది రాళ్లతో పునాది వేసుకున్నారు. 1978 ఫిబ్రవరి 11న పునాది రాళ్ల చిత్రం చిరంజీవి నటనకు పునాది పడింది. తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయం కృషి సినిమాతో చిరంజీవి ఉత్తమ నటుడిగా తొలి నంది పురస్కారం కూడా అందుకున్నారు. 1992లో ఆపద్ బాంధవుడు, 2002 ఇంద్ర చిత్రాలకు కూడా నంది అవార్డులు అందుకున్నటువంటి ఆయన రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు 2016లో. 2006లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. 9 ఏళ్ల తర్వాత మెగా స్టార్డమ్ కూడా రీఎంట్రీలో కూడా మెగా స్టార్డమ్ ఇచ్చారు. 2010లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 2017 సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు. సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన తనదైనటువంటి ముద్ర వేశారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ను కూడా ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. తెలుగు సినీ రంగంలో పద్మ విభూషణ్ అవార్డును ఇప్పటి వరకు కూడా అందుకున్నటువంటి ఒకే ఒక నటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు. అయితే ఇప్పుడు ఆ అత్యున్నత పురస్కారం ఇప్పుడు సినీ రంగంలో చిరంజీవికే దక్కిందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా చిరంజీవి ఈ గౌరవం అంతా కూడా
పద్మభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణంలో ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. ఈ యొక్క పద్మ విభూషణ్ వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత బిడ్డలా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ఆశీస్సులు, నా సినీ కుటుంబం అండదండలు, నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. అందుకే నాకు దక్కినటువంటి గౌరవ పురస్కారం అంటూ ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ యొక్క అవార్డులు అందుకున్నటువంటి వారిలో తెలుగు వారిలో కూడా చాలా మంది, మొత్తం 132 పద్మ పురస్కారాలను కేంద్ర హోంశాఖ ప్రకటిస్తే అందులో 5గురికి విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందాయి. వీరిలో 34 మంది అన్సంగ్ హీరోలుగా కూడా ప్రకటించింది. తెలంగాణ బొర్రవైన వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమయలకు పద్మశ్రీ పురస్కారం లభించింది. కళల్లో వేలు ఆనందాచారి, విద్యా సాహిత్యం విద్యారంగంలో కేతావల్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యులకు కూడా పద్మశ్రీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ పురస్కారం లభించింది. అవి